సినిమా బాగుండాలి, నీ పక్కన ఒక దేవరాని ఫ్లాప్ చేయడానికి ఒక పెద్ద మాఫియానే దిగింది. మరి దారుణం అసలు. అల్లు అర్జున్ గారి మీదే ఇంత నెగిటివిటీయా? ఏది చేసినా సరే రుద్దుతున్నారు, ఆ రుద్దుడు అనేది జనాల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమన్నా అంటే $30 పెట్టి చూస్తున్నాను నేను సినిమా అని చెప్పేసి అని అంటాం. హాయ్ హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంది. ఒక హీరో మూవీ మీకు నచ్చలేదంటే ఆ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత తిట్టుకున్నా పర్లేదు, ఇష్టం వచ్చింది చెప్పుకున్నా పర్లేదు, మీకు సపోజ్ యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ పర్సనల్గా దాంట్లో మీరు ఎంత ట్రోల్ చేసినా పర్లేదు, ఇన్స్టా పేజ్ అంటూ ఉంటే మీరు ఎంత ట్రోల్ మీ వేసినా పర్లేదు, కానీ ఏది మీ పర్సనల్గా హీరో మీద హేటెడ్ ఉండి మీకు ఆ మూవీ నచ్చకపోతే, కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండి న్యూట్రల్గా ఒక మూవీ క్రిటిక్ కింద ఒక రివ్యూయర్ కింద ఉండి ఒక సాంగ్ రిలీజ్ అయినా బాగాలేదనటం, బాగున్నా పోస్టర్ బాగాలేదనటం, ఇవన్నీ ఓకే పర్లేదు. బట్ ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. ఆ ట్రైలర్ని నువ్వు కూర్చుని 2 గంటల 40 నిమిషాలు లైవ్ పెట్టి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు, నేను పేరు మెన్షన్ చేయాలనుకోవట్లేదు. సో 2 గంటల 40 నిమిషాలు నువ్వు ఒక లైవ్ పెట్టి చిన్న ట్రైలర్ చూసి నువ్వు మూవీని డిసైడ్ చేసేస్తున్నావు. ఈ ద్వారా ఒకళ్ళని కాదు ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. ఎందుకు? ఒకవేళ నీకు నచ్చలేదు నిజంగా, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని మనం ఎవరు జడ్జ్ చేయలేం. సో నేను యాక్సెప్ట్ చేస్తాను నీ ఒపీనియన్ అయితే, కానీ నువ్వు చెప్పింది రైట్ అని చెప్పడానికి. ఇప్పుడు నాకు 4 ఫ్రెండ్స్ నాకు మెసేజ్ పెట్టారు, వాళ్ళు వెళ్ళరంట మూవీకి అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. నువ్వు చెప్పింది నువ్వు రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళరు అని చెప్పేసి ఏదో ఒక ఫేక్ మెసేజ్ అని చెప్పేసి, ఏది ట్రైలర్ రిలీజ్ అయిన 5 to 10 minutes లోపు వాళ్ళు నీకు మెసేజ్ పెట్టేశారు, నేను వెళ్ళనని నువ్వు చూసేసావు. సో నువ్వు చెప్పింది రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొకటి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, నీ పక్కన ఒక మనిషి ఉన్నాడు. సో ఆ మనిషి నాకు ఒకటే చెప్తున్నాడు, నీకు ఏం నచ్చిందంటే ఎన్టీఆర్ నచ్చలే నాకు. నువ్వు ఒక కరెక్ట్ క్వశ్చన్ అడుగు, ఎందుకు బాగాలేదు రీజన్ చెప్పు అని చెప్పేసి ఒక కరెక్ట్ క్వశ్చన్ అడుగు, సో దానికి మెచ్చుకోవచ్చు. కానీ ఆ పక్కన అసలు ఎన్టీఆర్ చూడడానికి బాగాలేదు అంటున్నాడు. అరే నాన్న కన్నా, వాళ్ళు తీసేది సీ బ్యాక్ డ్రాప్లో, సో ఒక కోస్టల్ ల్యాండ్ ఏరియాలో బ్రతికే జాతి అదంతా. సో వాళ్ళు ఎలా ఉంటారు? అలానే ఉంటారు. అలా కాకుండా సూటు బూటు వేసుకుని హెయిర్ స్టైల్ వ్యాక్స్ పెట్టుకుని హెయిర్కి మంచిగా ఫేషియల్ చేసుకుని ఉండరు. సో మీరు పర్సనల్గా ఏంటంటే మూవీని కిల్ చేద్దామని ఒక ఇంటెన్షన్తో ఉన్నారు మీరు ఫస్ట్ నుంచి కూడా. సో కాకపోతే మళ్ళీ మీకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, సినిమా బాగుండాలి అని ఒక ట్యాగ్ లైన్ ఒకటి. సో మినిమం సినిమా నాలెడ్జ్ ఉన్నాడు ఎవడైనా సరే, నాకు ఆ లుక్ బాగాలేదు అది బాగాలేదు అని ఎవడో చెప్పడు. ఎందుకంటే ఆ మూవీకి ఆ లుక్ అనేది పర్ఫెక్ట్ అని వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ మూవీ లుక్ అలా పెట్టారు. అంతేగాని నువ్వు అనుకున్నట్టు సూటు బూటు వేసుకుని నాన్నకు ప్రేమతో హెయిర్ స్టైల్ చేసుకుని వచ్చే టైపు మూవీ కాదు ఇది. సో ఈ మూవీ గురించే కాదు, చాలా మూవీస్ గురించి మీరు ఎలాగే చెప్తున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు, మిమ్మల్ని చాలామంది తిట్టుకుంటున్నారు. సో అది వాళ్ళ ఒపీనియన్. అండ్ ఫస్ట్ వాళ్ళని కాదు మిమ్మల్ని అనాలి. మీకు ఒక ఐడియా ఉండట్లే, ఏదన్నా సినిమా బాగుండి వాళ్ళు పొగిడితే ఒక ఫ్యాండమే చూస్తుంది, అది బాగాలేదంటే మన తెలుగులో ఉన్నది 6 హీరోలు 6 ఫ్యాండమ్స్ ఉంటాయి. సో ఒకటి బాగాలేదు అని అంటే 5 ఫ్యాండమ్స్ సపోర్ట్ చేసి వ్యూస్ ఇస్తారు వాళ్ళకి. ఆ ఇంటెన్షన్తో వాళ్ళు దాన్ని నెగిటివ్ చేస్తున్నారు, బాగున్నా బాగాలేదని చెప్తున్నారు. కానీ మీరు వాళ్ళు పొలవమని వాళ్ళకి వ్యూస్ లైక్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. సో ఫైనల్గా ట్రైలర్ని చూసి మూవీని చెప్పేస్తున్నారనమాట. ఓకే, ఈయన్ని పక్కన పెట్టేద్దాం, ఇక్కడ ఇంకో ఆణిముత్యాన్ని తీసుకొద్దాం. ఇక్కడ చాలా అంటే చాలా ఆణిముత్యం. సో ఇతనికి $30 పెట్టి సినిమా చూడాలి అని అంటే ట్రైలర్ వీళ్ళకి ఎలా ఉండాలంటే, వీళ్ళకి $100 వర్తీ అయ్యి ఉండాలి ఆ ట్రైలరు. అప్పుడు $30 పెట్టి సినిమా చూస్తారు వీళ్ళు. ప్రతిసారి మాట్లాడితే $30 అని చెప్పేసి అంటారు. నువ్వు $30 పెట్టి చూసేది సినిమా, ట్రైలర్ని కాదు. నువ్వు ట్రైలర్ని చూసి సినిమా బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి డిసైడ్ చేసేస్తున్నావు. అండ్ ఇది ఆచార్య 2 అని కూడా నువ్వే ఫిక్స్ చేసేస్తున్నావు. పాదగట్టు 2, ఆచార్య 2 సినిమా చూడకోకుండా ట్రైలర్ చూసి ఇచ్చేస్తున్నావు పక్కాగా. అండ్ ఇక్కడ నాకు కామెడీ ఏమనిపించిందంటే, దావూడి అనే ఒక సాంగ్ ఉంది ఈ మూవీలో, దేవరాలో. ఆ సాంగ్ని అసలు కంపారిజనే లేని సాంగ్తో కంపేర్ చేసావు. ఎలాగా? అసలు ఆ సాంగ్ ఉందని చెప్పేసి ఆ హీరో ఫ్యాన్స్కి తప్పనిచ్చి ఎవరికీ తెలియదు. ఇంకొకటి ఆ మూవీ మళ్ళీ ఫ్లాప్ మూవీ, దాంతో కంపేర్ చేసావు నువ్వు. అండ్ అలాగే ఆచార్య ఇది ఒకటే అని చెప్పేసి నువ్వు ఫొటోస్ వేస్తున్నావు. ఈ ఫొటోస్ అని నీకు ఎక్కడ దొరికినాయి చెప్పనా? ట్విట్టర్లో. సో ట్విట్టర్లో దొరికిన బ్యాచ్ ఆ రాత ఏదైతే ఉందో దాన్ని మొత్తం నువ్వు తీసుకొచ్చేసి దీంట్లో నింపేస్తున్నావు. ట్రైలర్ నాకు తెలిసి నువ్వు పర్సనల్గా ఒక్కసారి కూడా ఫుల్గా చూసుండవు నాకు తెలిసి అయితే.
సో ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్ బాగాలేదంటున్నారు. సో నువ్వు ఇక ఏంటి యాంటీ ఫ్యాన్స్ని టార్గెట్ చేసుకున్నావు. ఎందుకంటే మెయిన్ ఫ్యాన్స్ అయితే ఒకళ్ళే చూస్తారు, అది యాంటీ ఫ్యాన్స్ని చూసుకుంటే మొత్తం అందరూ చూస్తారు, నీకు రీచ్ చేస్తారు. కాబట్టి బాగాలేదని చెప్పేసి చెప్పేస్తున్నాం. ఓకే, స్టోరీ ప్లాట్లు కూడా చెప్పేస్తున్నారు ఏంటో ట్రైలర్ చూసి, ఏంటి ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది. సో 300-400 పెట్టి బడ్జెట్ తీసిన వాళ్ళే ట్రైలర్ ఇచ్చేసి మేము ఆడియన్స్ థియేటర్కి రప్పిస్తామని చూస్తే మీరు ఎక్కడే ఆపేస్తున్నారు, అసలు వెళ్ళకండి అని చెప్పేసి. ఇంకొకటి నువ్వేననుకుంటా సలార్కి కల్కికి బాగాలేదు అసలు ట్రైలర్ అని చెప్పేసి రివ్యూ ఇచ్చింది. కానీ ఏమైంది, సినిమాలు హిట్ అవ్వలేదా, కలెక్షన్స్ రాలేదా? కల్కికి ఏకంగా 1200 కోట్లు వచ్చింది, సలార్కి 650 నుంచి 700 మధ్యలో వచ్చింది. మళ్ళీ ఏమన్నా అంటే $30 పెట్టి చూస్తున్నాను నేను సినిమా అని చెప్పేసి అని అంటాం. ఓకే, నేను కూడా ట్రైలర్ చూసాను, ఫస్ట్ వ్యూలో నాకు యావరేజ్ అనిపించింది, మరీ బాగాలేదు అనిపించలేదు, కానీ ఇట్స్ అన్ యావరేజ్ అనిపించింది. అలా చూస్తున్న కొద్ది రిపీట్స్లో నాకు బాగుంది, బాగా ఎక్కేసింది కూడా. సో నీవు ఒకసారే చూడుతుండవు నాకు తెలిసి. అయితే ఇదంతా పక్కన పెడితే లాస్ట్ షార్క్ షాట్ని జూమ్ చేసి చూస్తున్నారు, ఎలాగా ఆపేసి అలా షార్క్ షాట్ని అలా ఆపి జూమ్ చేసి తాడు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మీకు సినిమాలో అలా ఫ్లోలో వెళ్తుంది తప్పనిచ్చి ఇలా స్టాప్ చేసి జూమ్ చేసి చూడండి ఇక్కడ ఇలా లేదు అని చెప్పేసి చూపిస్తారు మీకు, అది చూపించరు. ఓకే, మీరు యూఎస్లో ఉంటున్నారు కదా, మేబీ అలా మీకు అలా చూపిస్తారేమో థియేటర్స్లో, మాకైతే అలా ఏం చూపించరు. అలా నార్మల్గా ఫ్లోలో వెళ్ళిపోద్ది. మాకు అక్కడ హై వస్తే ఎమోషన్ పండి అక్కడ హై వస్తే మేము హై ఫీల్ అవుతాం, లేదంటే మేము ట్రోల్ అని చెప్పేసి మేము ట్రోల్ చేస్తాం. వీళ్ళే కాదు, చాలామంది ఇలాగే ఇంటలెక్చువల్స్ ఉంటారు చూడండి, వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా. వీళ్ళు పర్ఫెక్ట్గా ఒక మూవీని ఎంజాయ్ చేయలేరు తెలుసా. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళు మూవీని జడ్జ్ చేసేస్తారు. ఇదే కాకుండా ఈ మధ్యన ఒక మాఫియా దిగింది. ఎలా అంటే ఇన్స్టాలో వరుస పెట్టి అందరూ ట్రోల్ మీమ్సే దేవరా గురించి. ఎందుకనంటే వాళ్ళకి ఏదో పేమెంట్ వచ్చి ఉంటుంది, ఎవరో కొట్టుంటారు, ఇక వరుస పెట్టి అందరూ ఇక అదే ట్రోల్స్ మీమ్సే వేసేవాళ్ళు. ఒక్క న్యూట్రల్ పేజ్ లేదు. ఇప్పుడు దాంట్లో బాగున్న షార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు బాగాలేదు అని చెప్పేసి ట్రైలర్ని చెప్తారంటే బాగున్న షాట్ 1-2 ఉంటుంది కదా, మరి అవి చెప్పరే. మళ్ళీ ట్రైలర్ అనాలిసిస్ అని పేర్లు. సో ఇలా మాట్లాడుకుంటే చాలా ఉంది, ఎందుకంటే వాళ్ళు కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, మరీ అంత తీసిపోయేలాగైతే లేదు. సో వీళ్ళందరికీ గట్టి రిప్లై ఇవ్వాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. సో అది ఎవరి చేతిలో ఉంటుందో మనం చెప్పలేం, సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు, మన చేతుల్లో లేదు. బట్ ట్రైలర్ని చూసేసి ఇది సినిమా అని చెప్పేసి మూవీని ముందే కిల్ చేసేస్తే ఇంకెలా బాగుంటుంది. నిజంగా బాగున్న సినిమా కూడా బాగాలేకపోకుండా అయిపోద్ది, ఆడియన్స్ వెళ్ళరు మీరు చెప్పేదానికి. సో దేవర్ అనే మూవీ హిట్ అవుతేనే ఈ నెగిటివిటీకి స్టాప్ పడుద్ది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అట్లీస్ట్ కొరటాల శివ గారి కోసమే ఈ మూవీ ఆడాలి అంతే. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి మ్యాటర్. సో ఒక పర్సన్ మీద ఇంత కక్ష కట్టి హేట్రెడ్తో చూపిస్తున్నారంటే అసలు ఆయన ఏం చేశారు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఏది ఒక ఇన్స్టా బ్యాచ్లో వరుస పెట్టి మాఫియా, ఎలా అంటే ఆయన పర్సనల్ లైఫ్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అలాగే దాంతోపాటు పుష్ప సాంగ్ని ఎడిట్ చేసి అల్లు అర్జున్ని లిటరల్లీ కించపరుస్తున్నారు డైలీ ఇన్స్టా పేజ్లో. ఏంటి అసలు ఆ రేంజ్ నెగిటివిటీ ఏంటో. కానీ వీళ్ళందరికీ కరెక్ట్ రిప్లై ఇవ్వాలంటే పుష్ప 2 అనే మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, వీళ్ళందరూ నోర్లు మూసుకోవాలి. మరీ పర్సనల్గా వెళ్ళిపోతున్నారు, ఆయనకి పర్సనల్గా వెళ్తున్నారు, ఆయన పర్సనల్ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో. సో ఎంత హ్యాట్రెడ్, ఎంత నెగిటివిటీ అయితే నేను చూడలేదు. నేను ఈ మధ్యకాలంలో ఇంత నెగిటివిటీ దేవరా ట్రైలర్కి అల్లు అర్జున్ గారి పర్సనల్ లైఫ్కే చూశాను నేను. సో వీళ్ళిద్దరు నెగిటివిటీ పోవాలంటే పుష్ప 2 అనేది హిట్ అయ్యాలి, అందరి నోర్లు మూసుకోవాలి, దేవరా అనే సినిమా హిట్ అవ్వాలి, ఈ ఇంటలెక్చువల్ రివ్యూవర్స్ ఉంటారు చూడండి వాళ్ళందరూ మూసుకోవాలని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది ఈ వీడియో. నాకు కొంచెం బాధగానే ఉంది ఇంత నెగిటివిటీ చేస్తున్నారని చెప్పేసి. సో మన సోషల్ మీడియా ఎరాలో ఉన్నాం, ఏది చేసినా సరే రుద్దుతున్నారు, ఆ రుద్దుడు అనేది జనాల్లోకి వెళ్ళిపోతుంది. సో చూద్దాం ఏం జరిగిద్దాం ఏంటనేది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.